పొరపాటున ఓ అభిమాని ట్వీట్‌కు స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. మహేష్ బాబుకు, ఆయన అభిమానులకు హరీష్ శంకర్ క్షమాపణలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని కొత్త పాట విడుదలకు సమాయత్తమవుతోంది. ఈ సమయంలో సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓ అభిమాని ట్వీట్ ను పూర్తిగా చదవకుండా హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబును కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించిన ఆయన అభిమానులు హరీష్ శంకర్ పై విమర్శల దాడి మొదలుపెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దాంతో జరిగిన తప్పు తెలుసుకుని హరీష్ శంకర్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. మహేష్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. హరీష్ శంకర్ ఈ విషయమై వివరణ ఇస్తూ, నిన్నంతా చాలా బిజీగా గడిచింది. సినిమా సెన్సార్ అయిన తర్వాత బోర్డు అధికారులతో సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందేందుకు పెద్దమ్మ గుడికి వెళ్ళాను. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవడం, సాంగ్ ప్రోమోను చెక్ చేసుకోవడం, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ స్టూడియోకు వెళ్ళాను. ఇదే సమయంలో సాంగ్ ప్రోమో చూసి అభినందనలు తెలియజేస్తూ జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులు నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడం మొదలుపెట్టారు. వాటికి స్పందిస్తూ ఓ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా కొంత భాగం మాత్రమే చూసి అనుకోకుండా కోట్ చేశాను. ఆ తర్వాత కొద్దిసేపటికే నా టీం నన్ను అలర్ట్ చేసింది. ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవమని చెప్పింది. వెంటనే నా తప్పు గ్రహించి ఆ ట్వీట్‌ను తొలగించాను. నాకు మహేష్ బాబు గారిపై అపారమైన గౌరవం ఉంది. నిజానికి 'వారణాసి' సినిమాతో ఆయన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను లేదా ఆయన అభిమానులను బాధపెట్టే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను 'పోకిరి' గురించి చేసిన ట్వీట్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. అయితే నేను చేసిన చిన్న తప్పు వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఏదేమైనా సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం. నా సినిమా విడుదలకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో నేను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్ట్ పెట్టనని గ్రహించండి. నేను అనుకోకుండా చేసిన తప్పుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నాను. మా సినిమాకు మీ అందరి ప్రేమాభిమానాలు, మద్దతు కావాలి. నా మనసులోని మాటను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరి హరీష్ శంకర్ ఇచ్చిన ఈ వివరణతో అయినా మహేష్ బాబు అభిమానులు తమ ఆగ్రహాన్ని తగ్గించుకుంటారేమో చూడాలి.